అందరూ కూడా మీకందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ మీకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజే మన జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబట్టినటువంటి 39 మంది కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ 39 మందిలో కూడా నా నియోజకవర్గం నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి 14 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సేమ్ టైం దాంతో పాటు మన వికారాబాద్ జిల్లా నుంచే స్టేట్ కు ఎన్నిక కాబడినటువంటి మా గంజనెల్లి టీచర్ గారికి ప్రత్యేకంగా సత్యం గారికి మనస్ఫూర్తిగా స్టేట్ కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనందుకు వికారాబాద్ జిల్లా నుంచి నా నియోజకవర్గం నుంచి ఎన్నికైనందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా కోట్ బాస్పల్లి ఎక్కువ ప్రత్యేకత ఉంది మాకు కోట్ బాస్పల్లి స్కూల్ నుంచి రెగ్యులర్ గా ఈసారి 6వ సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆ స్కూల్ నుంచి ఎన్నిక కాబడడం ఈ 6వ సంవత్సరం కూడా ఆ స్కూల్ నుంచి కూడా 14 మంది కూడా ఎన్నికైన దాంట్లో ఆ కోట్ బాస్పల్లి స్కూల్ కు ప్రత్యేకంగా అక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఆ ఉపాధ్యాయులు కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ ఉపాధ్యాయులు అంటేనే అంటే మిగతా వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయులు కావాలని వాళ్ళు కష్టపడి కాదు ఉన్నటువంటి కార్మికులలో అందరూ కూడా ఎన్నిక ఈ రోజు వాళ్ళని సెలక్షన్ చేసుకోబడేది తప్పకుండా మిగతా వారు కూడా అర్హతలు అందరూ కూడా ఉన్నాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు వారు ఎంతోమంది విద్యార్థులను అత్యున్నతమైనటువంటి స్థానంలోకి చేసినటువంటి మీరు ఎప్పుడు కూడా సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందంటే తల్లిదండ్రుల తర్వాత భగవంతుల తర్వాత మన సమాజంలో ఆ గౌరవం పొందే ఉపాధ్యాయులకు ఎందుకంటే తల్లిదండ్రులు మనం ఆ పిల్లల్ని ఏ విధంగా అయితే చిన్నప్పుడు ఏ పట్టుకుని నడిపించి మీ స్కూల్లో మీ చేతుల్లో పెడతామో ఆ తర్వాత కూడా ఆ పిల్లల్ని ఒక మంచి నడవడికలో సమాజంలో అన్ని రంగాలలో ఈరోజు ఒక సైంటిస్ట్ కావాలన్నా ఈరోజు ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా తీర్చిదిద్దే ఘనత అది మీ చేతుల్లో ఉంది కనుకనే ఒక టీచర్ అంటే ఎవరికి లేని గౌరవం టీచర్ అంటే ఈరోజు మన దగ్గర మన దేశంలో మీకు ఇవ్వబడతా ఉన్నది అందుకని మీ చేతుల్లో ఈరోజు భారతదేశము ఎదుగుదల కూడా భారతదేశాన్ని కూడా కొంచెం చక్కగా దాని దిశ మార్చే శక్తి సామర్థ్యాలు కూడా మీ ఉపాధ్యాయుల వల్ల చెప్పి కూడా నేను ప్రత్యేకంగా నేను దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే నేను జడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ ఉపాధ్యాయులు పెట్టినట్టు అయినా ఖచ్చితంగా వారికి ఖచ్చితంగా వారికి తోడుగా ఉండాలి ఖచ్చితంగా ప్రోగ్రామ్ లో సక్సెస్ గా చేయాలని చెప్పి ఆ రోజు నుంచి కూడా నాకు ఉపాధ్యాయులు అంటే ఎనలేని గౌరవం వారు పెట్టినటువంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ ఖచ్చితంగా సక్సెస్ కూడా చేసి వాళ్ళు ఎప్పుడు కూడా వారికి ఏ ప్రోగ్రామ్స్ అయినా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు ఆశించే పెడతారు పిల్లల ఎదుగుదల కోసం వారి మోటివేషన్ కోసమే వాళ్ళు 4 గంటలు కష్టపడతారు కనుక ఖచ్చితంగా మీరు ఏ స్టూడెంట్స్ కోసం మంచి ప్రోగ్రామ్ చేసినా గతంలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మీకు ఖచ్చితంగా నేను ఎంపడి మీకు సహాయ సహకారం కూడా చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ గూగుల్ కానీ వాట్సాప్ కానీ ఈ ఇంటర్నెట్ వచ్చి మనకు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా తగ్గిస్తా ఉన్నాయి ఎన్ని వచ్చినా ఒక మంచి నడవడికల్లో ఆ పిల్లలని పెంచాలంటే వారికి ఒక చక్కటి దారి చూపాలంటే అది ఒక ఉపాధ్యాయుల నుంచి అవుతుంది ఎవ్వరి నుంచి కాదని చెప్పి కూడా నేను ఖచ్చితంగా ఖండంతో వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్ఫర్స్ కూడా దాదాపు మన తెలంగాణలో ఒక 1,00,000 మంది టీచర్స్ ఉన్నా ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఈసారి ట్రాన్స్ఫర్స్ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారే మినిస్టర్ కూడా వారే కనుక ఏ ప్రమోషన్స్ లో కానివ్వండి ట్రాన్స్ఫర్స్ లో కానివ్వండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అది మీరు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఈ విధంగా 10 కాదు 20 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం ఎప్పుడు ఒక ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దాని ఎప్పటికీ మాకు జీవోడు వస్తుంది రాత్రి 12 గంటలకు కానీ 2 గంటల వరకు జీవోడు వచ్చిన రోజులు అందరూ కూడా చూసిండ్రు మేము కూడా చాలా మంది చూసినాం అలాంటిది ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు తెలుసు గతంలో ఒక స్పీచ్ లో చెప్తా ఉంటే
టీచర్ల దగ్గర పోతే టీచర్లను మనం ఏదైనా కొంచెం డిస్టర్బ్ చేస్తే ఒక తేనె చెట్టుని మనం టచ్ చేసినట్టు అవుతుంది. వారిని ఏ పనున్నా జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశంతో చాలా మటుకు చెప్తా ఉంటాడు మా ముఖ్యమంత్రి గారు. దాని నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత డిసిప్లిన్ ఎంత మీ మీద ఎంత కాన్ఫిడెన్స్ గా ఉండడో మన ట్రాన్స్పోర్ట్స్ మీద తెచ్చింది. అదే కాకుండా మనం గతంలో చూసినాం, స్కూల్స్ యూనిఫామ్స్ ఇవ్వాలన్నా, టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇవ్వాలన్నా ఎప్పుడో క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గతంలో ఇచ్చేది. కానీ మన ముఖ్యమంత్రి గారు ముందే ఒక సిస్టమ్, ఒక ప్రణాళిక తెలుసుకొని స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తోని చాలా మటుకు స్కూల్లో మనం అందరం కూడా పోయి వచ్చినాం. స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఆ విద్యార్థికి యూనిఫామ్ ఇవ్వాలా, ఆ విద్యార్థికి టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలా, నోట్ బుక్స్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోని అదే రోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు నుంచి ఇచ్చినట్లయితే కాన్ఫిడెన్స్ గా పిల్లలు కూడా విద్యార్థులు కూడా మంచి చదువుకుంటాడు, మీకు కూడా చెప్పడానికి పాఠాలు చెప్పడానికి కూడా ఉపాధ్యాయులు ఒక సక్సెస్ఫుల్ గా ఉండాలని చెప్పి మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. గతంలో మనం ఏ స్కూల్ పోయినా ఒకటే ఇబ్బంది ఉంటుండే, మన దగ్గర ఇక్కడ వాటర్ లేదు, మిడ్ డే మీల్స్ తిన్నాక ప్లేట్ పట్టుకొని చేతులు వెళ్ళడానికి ఆ పక్కలో ఎక్కువ ఇంట్లో పోతుంది, ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది అని చెప్పుకునేవాళ్ళు. ఏ స్కూల్ పోయినా అదే ప్రాబ్లం ఉంటుంది. మా మహిళా సోదరులు కానీ విద్యార్థులు కానీ చెప్పి ఎక్కువ కూడా ఇలాంటి కాంప్లైంట్స్ ఇస్తా ఉంటారు. ఇవన్నింటినీ కూడా నివారించడానికి చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎలాంటి టెండర్ లేకుండా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాలనే వారి ద్వారా స్కూల్లో ఏదైతే మినిమం ఫెసిలిటీస్ స్కూల్లో మినిమం కంపల్సరీ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో టాయిలెట్ లేని స్కూలే ఉండొద్దని చెప్పి కంపల్సరీ టాయిలెట్ ఉండే విధంగా కంపల్సరీ ఎలక్ట్రికల్